రమ్మని ఈ కవ్వింపు చర్యలు మానుకొని మీరు కట్టుకోవాలంటే మీ యాత్ర ఎక్కడ జరుగుతుందో మీ రూట్ మ్యాప్ ఏడుందో ఆడ కట్టుకోండి. పరాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు మీరు జెండాలు కట్టారు అంటే మీది ఎంత శాతగాని పిరిగితనమో అర్థమవుతుంది. ఇదే చర్యలు తిరిగి మేము చేస్తే ఎన్ని అల్లర్లు అవుతాయో గుర్తుంచుకోండి. ఈ శాతగాని చర్యలను మానుకొని మేము పీకి పక్కన వేయాలంటే 10 నిమిషాల పని, కానీ మేము అట్లాంటి యాదో పనులు చేయబోం కూడా. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కట్టడాలు చెప్పాడు కానీ కోసడాలు చెప్పలేదు. దాంట్లో భాగంగా మీరు మా ముందు పెట్టిన ఈ జెండాలో మీ అందరికీ మీరు తీసుకుంటే మీకు గౌరవం, మాకు గౌరవం, సమాజానికి గౌరవప్రదంగా ఉంటుంది. మీరు ఇట్లాంటి పనులు చేయకూడదని మేము జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని సున్నంగా మీరు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే జనసేన పార్టీ జెండా చూస్తే వాళ్ళకి కారుతుంది. ఎందుకనంటే మంగళగిరిలో సామాజిక సాధికార యాత్ర సందర్భంగా రేపు వాళ్ళ కార్యక్రమం మంగళగిరి పట్టణంలో చేసుకుంటా మంగళగిరి బైపాస్లోని మా పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఈ రోజున వైసీపీ జెండాలు పాతారు. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి, హుందాగా ప్రవర్తించాలి. ఈ రోజున వారి జెండాలే వైసీపీ పార్టీ జనసేన అంటే ఎంత భయపడుతుందో చెప్పడానికి నిదర్శనం. అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి దాని ద్వారా గొడవలు చేకూర్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి వైసీపీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము, మీరు ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోకపోతే రానున్న ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీని తొక్కి పాతరేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పార్టీ నాయకులు శ్రేణులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాము, అందరూ సంయమనంతో ఉండండి. ఇలాంటి పిరికిపంద చర్యలకు మనము అదరాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు. మనం పనిచేసేది నీతి నిజాయితీకి నిర్వక్త రూపం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నాయకత్వం మనం పనిచేస్తున్నాము. ఇలాంటి వడతూపులకి, ఇలాంటి పిరికిబంద చర్యలకు జనసేన నాయకులు కార్యకర్తలు భయపడరని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. నమస్కారం అండి. ఏదైతే మంగళగిరి నియోజకవర్గ కేంద్ర కార్యాలయం ఉందో మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ దుశ్చర్యలు ఎలా ఉన్నాయంటే, ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర స్థాయిలో గొడవలు సృష్టించడానికి మంగళగిరి నుంచి ఆజ్యం పోసినట్టుగా ఉంది. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏదైతే సామాజిక సాధికారత యాత్ర అని చెప్పి పెట్టారో ఆ యాత్రకి రూట్ ఇది కాదు. మా కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ జెండాలు కట్టి అది మొత్తం మంగళగిరిలో మొత్తం కట్టి
ఎవరు మాట్లాడటానికి లేదు. మా పార్టీ ఆఫీస్ ముందే కట్టి రెచ్చగొట్టే వ్యవహారం చేయటమే తప్పించి ఇక్కడ మా కార్యకర్తలని నాయకులందరినీ రెచ్చగొట్టి ఇక్కడ గొడవలు సృష్టించి దీన్ని ఏదైతే రాష్ట్ర స్థాయిలో లబ్ధి పొందుదామా అని చెప్పి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ ఏదైతే వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమం ఇది, దీనికి మేము ఏదైతే ఈ కార్యక్రమం చేశారో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చిపోయి ఏదో అల్లర్లు చేస్తారని అనుకుంటున్నారేమో మీరు. అలాంటి పిచ్చి పొరపాటు చేయబాకండి. మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో నడుస్తున్నాం. మేము సామరస్యంగా ఉన్నంతసేపు ఉంటాం. మా అధినాయకుడు ఏదైతే ఒక్క పిలుపునిచ్చి దాన్ని చేయమని ఏదన్నా సూచించారంటే మాత్రం దాన్ని మీరు తట్టుకునే పరిస్థితి లేదు. దీన్ని తెలుసుకొని మీరు దీన్ని ప్రవర్తించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఏ మాత్రం మేము దాన్ని సహించట్లేదు. దేనికైనా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అది కావాలంటే కనుక మీరు కోరుకోండి అని చెప్తున్నాం ఈ సందర్భంగా.